హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. నేను ఈ రోజు టీసీఎస్ ఎన్క్యూటీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తున్నాను. ఫ్రెషర్ కి, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి టీసీఎస్ ఎన్క్యూటీలో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ అయితే ఇస్తాను. మీకు రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీని వల్ల ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, జాబ్ అప్డేట్స్ తో పాటు ఇలా ట్రెండింగ్ లో ఉండే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు యూస్ఫుల్ అప్డేట్స్ ఏంటంటే కనుక, మేము ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్ కోసం అయితే ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం జాబ్స్. అలానే ఫ్రెషర్స్, ఇంటర్న్స్ కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా మేము ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం కూడా ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ లో అయితే మేము ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్, అలాగే జాబ్ రిఫరల్స్ మేము ఎఫ్ఎల్ఎం నుంచి అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ కూడా మేము డైలీ ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఈ 2 పేజెస్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం ఈ టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కి అయితే వెళ్దాం. టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ అనమాట. 2025 బ్యాచ్ ఎవరైతే రీసెంట్ గా అటెంప్ట్ చేశారో టీసీఎస్ ఎన్క్యూటీ వాళ్ళ కోసం అయితే ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఇందులో మీకు టెక్నికల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అసలు టీసీఎస్ ఆన్లైన్ టెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇది టెస్ట్ వచ్చేసి 180 minutes అంటే 3 hours ఉంటుంది. 2 మెయిన్ సెక్షన్స్ కింద డివైడ్ ఉంటుంది. పార్ట్ ఏ అయితే కాగ్నిటివ్ స్కిల్స్ ఉంటుంది, పార్ట్ బి అయితే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి. డీటెయిల్స్ లో వెళ్దాం. ఇప్పుడు పార్ట్ ఏ కాగ్నిటివ్ స్కిల్స్ చూసుకుంటే కనుక ఇది 135 minutes ఉంటుంది. 80 questions అయితే ఉంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే టాపిక్స్, నంబర్ సిస్టమ్, అథమెటిక్ లో పర్సెంటేజెస్, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ 26 questions అయితే ఇస్తారు. టైం అయితే మీకు 40 minutes ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మోడరేట్ నుంచి హై ఉంటుంది. రిక్వైర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా అయితే మీరు అటెంప్ట్ చేయగలరు. ఇందులో టిప్ ఏంటంటే గనక, ఎంఫసైజ్ ప్రాక్టీసింగ్ క్విక్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్స్ లైక్ క్యాంపస్ గేట్ ఆర్ ప్రిప్ఇన్స్టా. మీకు ఈ టిప్ అయితే ఇస్తున్నాం మేము. అలాగే వర్బలిటీ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఈమెయిల్ రైటింగ్ అయితే మీకు టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అంటే 24 questions అయితే ఉంటాయి. టైం వచ్చేసి మీకు 30 minutes మాత్రమే ఉంది. డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే కనుక ఈజీ టు మోడరేట్ ఫర్ దోస్ ప్రొఫిషియెంట్ ఇన్ ఇంగ్లీష్. ఈ టిప్ చూసుకుంటే కనుక ప్రాక్టీసింగ్ ఈమెయిల్ రైటింగ్, టైమింగ్ స్టాఫ్ అండ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్. మీరు ఈమెయిల్ రైటింగ్ అనేది 10 minutes లోగా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూసుకోండి. అలాగే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కూడా. రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే కనుక టాపిక్స్ వచ్చేసరికి ఐడెంటిఫై ప్యాటర్న్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగరేటివ్ అండ్ ఫ్యాక్చువల్ అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, ప్రొపోర్షనాలిటీ రీజనింగ్, విజువల్ స్పాషియల్ రీజనింగ్ అయితే టాపిక్స్ ఉన్నాయి. దీనికి క్వశ్చన్స్ వచ్చేసరికి 30 questions అయితే ఇస్తారు. మీకు టైం వచ్చేసరికి 50 minutes అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే కనుక హై ఉంది. అలాగే టైం పర్ క్వశ్చన్ వచ్చేసి 2 minutes, లెస్ దెన్ 2 minutes అయితే మీకు ఉంటుంది. సో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత త్వరగా అయితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీకు టిప్ ఏంటంటే కనుక, రికమెండ్ సాల్వింగ్ పజిల్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ టీసీఎస్ ఎన్క్యూటీ పేపర్స్. ప్రీవియస్ గా మీకు టీసీఎస్ ఎన్క్యూటీ పేపర్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక దాంట్లో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఆ క్వశ్చన్స్ తో. సో మీకు ఈజీ అవుతుంది. అలాగే పార్ట్ బి లో చూసుకుంటే ప్రోగ్రామింగ్ వచ్చేసరికి 60 minutes ఉంటుంది. 12 questions పర్ అండ్ టాస్క్ కూడా ఉంటాయి. ఇక ప్రోగ్రామింగ్ లాజిక్ చూసుకుంటే కనుక టాపిక్స్ సూడో కోడ్, ఆల్గోరిథమ్స్, ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్, బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, C++, జావా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఇస్తారు. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక 10, అవి కూడా MCQs అనమాట. టైం చూసుకుంటే కనుక మీకు 50 minutes అయితే ఇస్తున్నారు. డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మోడరేట్ ఇచ్చారు. టెస్ట్ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మీరు ఈ టాపిక్స్ లో బేసిక్స్ అయితే నేర్చుకుంటే సరిపోతుంది. సో మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. టిప్స్ ఏంటంటే కనుక, హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివైజింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ సింటాక్స్ ఆఫ్ C++, జావా అనమాట. మీరు బేసిక్స్ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే కనుక మీరు రివైజ్ చేసుకున్నారంటే మీరు ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు. అలాగే హ్యాండ్స్ ఆన్ కోడింగ్ చూసుకుంటే కనుక టాపిక్స్ అరేస్, స్ట్రింగ్స్, నంబర్ సిరీస్, కన్వర్షన్స్, సార్టింగ్ ఆల్గోరిథం అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. మీకు టైం వచ్చేసరికి 45 minutes ఇస్తున్నారు 2 కోడింగ్ క్వశ్చన్స్ కి. డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మోడరేట్ టు టఫ్ ఉంటుంది. రిక్వైర్డ్ ప్రాక్టికల్ కోడింగ్ స్కిల్స్. మీరు డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు చాలా ఈజీ అయిపోతుంది. టిప్ చూసుకుంటే కనుక, సజెస్ట్ ప్రాక్టీసింగ్ కోడింగ్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ గీక్స్ ఫర్ గీక్స్, ఫోకసింగ్ ఆన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అండ్ అరే బేస్డ్ ప్రాబ్లమ్స్. అలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకైతే కోడింగ్ ఈజీ అవుతుంది. విత్ ఇన్ 45 minutes లో అయితే మీరు 2 కోడింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ చూసుకుంటే 92 ఉన్నాయి. టోటల్ టైం వచ్చేసరికి 180 minutes ఉంది. ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము. ఈ ఎలిజిబిలిటీకి ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇక్కడ బ్రాంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. BE, BTech, ME, MTech, MCA, MSc వాళ్ళైతే, ఆర్ ఫ్రెషర్స్ విత్ అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా
కూడా ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అయితే అటెంప్ట్ చేయొచ్చు. మీకు మినిమం 60% ఆర్ ఈక్వివలెంట్ CGPA అయితే ఉండాలి త్రూ అవుట్ ద అకాడమిక్స్. మీ ఏజ్ వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే తక్కువ ఉండకూడదు. మాక్సిమం 1 బ్యాక్లాగ్ అయితే కనుక అలో చేస్తారు, అది కూడా డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ అనమాట. టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు మాత్రం మీకు అసలు బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఇక్కడ మీకు ఏంటంటే ఈ టెస్ట్ వచ్చేసరికి హైలీ కాంపిటేటివ్ అనమాట. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే కాగ్నిటివ్ స్కిల్స్ సెక్షన్ లో డిటర్మైన్స్ ఎలిజిబిలిటీ ఫర్ నింజా ఇంటర్వ్యూస్, వైల్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ బోత్ కాగ్నిటివ్ అండ్ ప్రోగ్రామింగ్ సెక్షన్స్ క్వాలిఫైస్ ఫర్ డిజిటల్ ఇంటర్వ్యూస్. ఇక్కడ మనకి టీసీఎస్ ఎన్క్యూటీ లో 2 టైప్స్ ఉంటాయి, నింజా, డిజిటల్, ప్రైమ్ అనేవి ఉంటాయి అనమాట. మీరు కాగ్నిటివ్ స్కిల్స్ లో కనుక బాగా పెర్ఫార్మ్ చేశారు అంటే మీరు నింజా ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలానే మీరు కాగ్నిటివ్ ప్రోగ్రామింగ్ బోత్ రెండింటిలో మీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనుక చూపించారంటే మీరు డిజిటల్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవుతారు. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ అనేది 2 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. అలాగే 200 కంపెనీస్ అయితే రికగ్నైజబుల్ ఉంటుంది. బిసైడ్స్ టీసీఎస్ కాకుండా ఇంకా 200+ కంపెనీస్ అయితే ఈ స్కోర్ ని రికగ్నైజ్ చేస్తుంది. అలాగే క్యాండిడేట్స్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ టు మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ యాజ్ ద ఆప్టిట్యూడ్ సెక్షన్స్ ద టైమ్ ఇంటెన్సివ్. మీరు చూసుకుంటే కనుక ఆప్టిట్యూడ్ చూసుకుంటే మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ముందుగానే మాక్ టెస్ట్ లన్నీ ప్రిపేర్ అవుతూ రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీ టైం అనేది బాగా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకుందాం. ఒకవేళ మీరు ఆ టెస్ట్ ని కనుక పాస్ అయితే, ప్రోగ్రామింగ్ టెస్ట్, కాగ్నిటివ్ స్కిల్స్ టెస్ట్ పాస్ అయితే ఇంటర్వ్యూ రౌండ్స్ లో ఏ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మీరు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ లో ఎలా ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 20 to 30 minutes అయితే ఉంటుంది. ఫర్ నింజాకి అది డిజిటల్ చూసుకుంటే 60 to 90 minutes అయితే ఉంటుంది. మీకు మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తారంటే టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్ రిలేటెడ్ లిస్టెడ్ ఆన్ ద రెజ్యూమే అనమాట. మెయిన్ గా దీని మీద అయితే మీకు టెక్నికల్ ఇంటర్వ్యూలో ఫోకస్ అయితే ఉంటుంది. ఫర్ నింజాలకు చూసుకుంటే కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అండ్ బేసిక్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ మీద అయితే కనుక మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. డిజిటల్ చూసుకుంటే కనుక ఇన్క్లూడ్స్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, బిగ్ డేటా, డేటా సైన్స్, IoT, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి వాటి మీద అయితే డిజిటల్ వాళ్ళకి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మేనేజరల్ రౌండ్ చూసుకుంటే కనుక 15 to 20 minutes అయితే ఉంటుంది. ఇది కండక్టెడ్ బై సీనియర్ ప్యానెల్ మెంబర్స్ అనమాట. ఇన్క్లూడ్స్ టెక్నికల్ అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్ టు అసెస్ టీమ్ ఫిట్ అండ్ మేనేజికల్ స్కిల్స్ అనమాట. దీంట్లో బోత్ టెక్నికల్ అండ్ బిహేవియరల్ క్వశ్చన్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇది చూసుకుంటే కనుక ఆఫెన్ కంబైన్డ్ విత్ ద టెక్నికల్ రౌండ్ ఇన్ సింగిల్ ఫేస్ టు ఫేస్ సెక్షన్. ఒక్కొక్కసారి టెక్నికల్ రౌండ్ తోటే మీకు ఇంక్లూడ్ చేసేసి ఒక్కసారి కంప్లీట్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 10 to 15 minutes. ఇది మెయిన్ గా పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, కల్చరల్ ఫిట్, కెరియర్ ఆస్పిరేషన్స్ మీద అయితే ఫోకస్ చేస్తారు. అలాగే దీంట్లో ఏంటంటే పజిల్ బేస్డ్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ క్వైరీస్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. మేబీ ఇంక్లూడ్ చేస్తే చేయొచ్చు. అలాగే మీకు ఈ టిప్ ఏంటంటే కనుక ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్టెడ్ వయ్యే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆర్ ఇన్ పర్సన్. మేబీ టీమ్స్ లో అయినా కండక్ట్ చేయొచ్చు, లేదా ఇన్ పర్సన్ గా అయినా కండక్ట్ చేయొచ్చు. మీరు కంపల్సరీగా మీతో పాటు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది ఫర్ వెరిఫికేషన్ అనమాట. అలాగే రిజల్ట్స్ వచ్చేసి విత్ ఇన్ 1 to 3 weeks లో అయితే డిక్లేర్ చేస్తారు. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం చూసుకుంటే ఒక మంత్ టైం అయితే పడుతుంది. ఫ్రమ్ ద టెస్ట్ టు ఆఫర్ లెటర్, టెస్ట్ నుంచి ఆఫర్ లెటర్ ఇచ్చే వరకు మినిమం 1 month టైం అయినా పడుతుంది. అలాగే ఇక్కడ మేము కింద మీకైతే మోస్ట్ టాస్క్ టీసీఎస్ ఎన్క్యూటీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం చూడండి. ప్రోగ్రామింగ్ కోడింగ్ లో చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ టెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాం, దాని టిప్ ఇచ్చాం. అలాగే ఫైండ్ ద మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద ఎరే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ నంబర్ ఇస్ palindrome, ఎక్స్ప్లెయిన్ అండ్ రైట్ కోడ్స్ ఫర్ బైనరీ సెర్చ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వోవెల్స్ ఇన్ యువర్ నేమ్. ఇలా మీరు చేసిన ఎగ్జాంపుల్స్ దానికి ఎలాగా ఏంటి అనేది టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అలాగే DSA మీద కూడా ప్రొవైడ్ చేసాము. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ an array and a linked test, what is stack and queue, explain their applications. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే డేటా స్ట్రక్చర్స్ లో అడుగుతారు అనమాట. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకుంటే వాట్ ఈస్ నార్మలైజేషన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, రైట్ an SQL query to find the second highest salary in the table. మీ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేసాము చూడండి అందరూ. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే వాట్ ఈస్ పేజింగ్ ఇన్ OS, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రాసెస్ అండ్ ఏ థ్రెడ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కంప్యూటర్ నెట్వర్క్స్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద TCP or IP protocol. Additional technical topics for digital profiles ఏంటంటే క్వశ్చనింగ్ ఆన్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్. డిజిటల్ కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూ కి వాళ్ళకు మెయిన్ గా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారు అని అంటే ఎక్స్ట్రా టాపిక్స్ మెషిన్ లెర్నింగ్ అడుగుతారు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కంప్యూటర్ నెట్వర్క్స్ అయితే మాక్సిమం నింజా అండ్ డిజిటల్ ఇద్దరికి అడుగుతారు. బికాస్ దీస్ ఆర్ ద బేసిక్స్ కంపల్సరీగా ఉంటుంది ఎవరికైనా కానీ. సో మర్చిపోద్దు. అలానే మీకు ఇక్కడ కింద హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ గా స్టార్ట్ చేసేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మీ ఇంట్రడక్షన్ పార్ట్ స్టార్ట్ చేయండి. అంటే మీ పర్సనల్ గురించి చెప్పాలి తప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు ఇలాంటివి కాకుండా మీ నేమ్, మీ ఎడ్యుకేషన్, మీ అచీవ్మెంట్స్ ఇలా వాటితో స్టార్ట్ చేసి మీ స్కిల్స్ ని ఈ జాబ్ కి ఎలాగైతే
అయితే యూజ్ అవుతాయి అనే దాన్ని బట్టి మీరు మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వై డూ యూ వాంట్ టు జాయిన్ టీసీఎస్ అని అడుగుతారు. కాబట్టి మీరు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే కంపెనీ గురించి మీరు తరోగా రీసెర్చ్ అయితే చేయాలి. దాని గురించి మొత్తం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అలాగే వై షుడ్ వి హైర్ యూ అన్నప్పుడు మీ జెన్యూన్ ఆన్సర్ అయితే మీరు ఇవ్వాలి. మీ స్కిల్స్ ని ఆ రిలేటెడ్ రోల్ కి అయితే మ్యాచ్ అయ్యేలాగా మీ ఆన్సర్ అయితే ఉండాలి. అలాగే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అని అడుగుతారు. ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎలా ఉండాలి అంటే కనుక స్పెసిఫిక్ రోల్ కి అయితే హెల్ప్ అయ్యేలాగా ఉండాలి తప్ప వీక్నెసెస్ అంటే వీక్నెసెస్ డైరెక్ట్ గా చెప్పకూడదు. అది ఆ రిలేటెడ్ టు స్కిల్స్ కి అయితే రిలేటెడ్ గా ఉండాలి. అలాగే ఆర్ యూ ఓకే విత్ రీలొకేషన్ అన్నప్పుడు కంపల్సరీగా ఎస్ అయితే చెప్పాలి. బీయింగ్ ఆనెస్ట్ బట్ ఫ్లెక్సిబుల్, ఐఎమ్ ఓపెన్ టు రీలొకేషన్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ యాజ్ ఇట్ అలైన్స్ విత్ మై కెరియర్ గోల్స్ అనేది ఎలాంటి అప్రోచ్ అయితే ఉంటుంది. వాట్ డూ యూ నో అబౌట్ టీసీఎస్ అన్నప్పుడు చెప్పాను కదా, మీరు కంపల్సరీగా టీసీఎస్ గురించి రీసెర్చ్ చేసి వెళ్తే మీరు ఇలాంటి క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయొచ్చు. హౌ డూ యూ స్టేట్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకవేళ మీ రెజ్యూమేలో కెరియర్ గ్యాప్ ని అయితే మీరు నోట్ చేస్తే కనుక ఎక్స్ప్లెయిన్ ఎనీ గ్యాప్ ఇన్ యువర్ రెజ్యూమే అని చెప్పి అడుగుతారు. ఇక్కడైతే మీరు హానెస్ట్ గా ఉండాలి, అలాగే పాజిటివ్ గా చెప్పాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఐ టుక్ ఏ ఇయర్ టు అప్స్కిల్ ఇన్ స్పెసిఫిక్ టెక్నాలజీ త్రూ ఆన్లైన్ కోర్సెస్. ఇలాగ ఏవైనా మీకు ఒకవేళ కెరియర్ గ్యాప్ ఉంటే కనుక మీరు రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తే కనుక మీరు ఇలాంటి ఆన్సర్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ సెంటెన్స్ అని కూడా అడగవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మేము ప్రొవైడ్ చేసాము. తప్పకుండా అందరూ అయితే చూడండి. సో ఇది టీసీఎస్ ఎన్క్యూటీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గైస్, ప్రాపర్ ప్రిపరేషన్, రైట్ మైండ్ సెట్, కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన టిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో అడగండి. అండ్ ఇంకా ఇలాంటి ఫ్రెష్ కంటెంట్ కోసం మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.